సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చుని ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవా, రాజులకు రాజుగా ప్రభువులు ప్రభువుగా యుగములకు పూర్వముందున్న మా గొప్ప దేవా, శాశ్వతమైన రాజా, నిత్యము దేవా ఘనపరచబడుతూ ఆరాధించబడుతూ నిత్యము కొనియాడబడుతున్న మా గొప్ప దేవా, ఈ దినము ప్రభువా సార్వత్రిక సంఘములో అయా ఉంటున్న వారు రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి పాపం నుండి విడిపించబడి అయా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను విడిచిపెట్టి దేవా సంఘములో వారు నీ రక్తం ద్వారా కడగబడి ఆత్మీయంగా ఎదుగుదల కొరకు దైవ భయము కలిగి వాక్యానుసార జీవితాన్ని కలిగి నీ పరలోక రాజ్యాన్ని సిద్ధపడినట్లుగా వారి విషయంలో ప్రార్థిస్తుండగా నీ సన్నిధి సహాయమును అనుగ్రహించు. యెహోవా అని దేవా యూట్యూబ్ పరిచర్యలో నువ్వు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తిని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణం. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణం. నరక శిక్షకులో పడుచు పాపపు ధనము పొందితిమి. నరక శిక్షకులో బడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తిని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. తన రక్తధారలలో మన పాపములను కడిగి, తన రక్తధారలలో మన పాపములను కడిగి, మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో. మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తిని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. నిత్య సత్య దేవుని నామము నా మొరలిడక నిత్య
సంతానీతి తోడానే దేవుని రాజ్యం కోరితిమి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. గలతీ పత్రిక 4:12 వచనం. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని కనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించదనని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తునీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూత వలె క్రీస్తు యేసు వలనే నన్ను అంగీకరించితిరి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read every day, if we help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు కనుక ప్రభువుని ప్రేమించి దేవుని వాక్యం విన్న మీరందరికీ ప్రభువు నామములో శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు కృపలో గలతీ సంఘమును గురించి మనము వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేసిన దేవునికి మనము రుణస్థులమై ఉన్నాం. 12వ వచనం మనం గమనిస్తే పౌలు ఈ రీతిగా గలతీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఈ మాట అర్థం ఏంటంటే, పౌలు ఒకప్పుడు సౌలు, ఒకప్పుడు నేను కూడా మీ వంటి వాడినే. అయితే ఇప్పుడు మీరు నా వంటి వారుగా మీరు ఉండాలి అనేదే మీ విషయంలో నేను ఆశపడుతూ, నేను మీకు ఇంకో మాట కూడా పౌలు ఇక్కడ ఆ మాట కూడా చెప్పాడు. చూడండి, ఆ మాట ఏమన్నాడంటే 12వ వచనంలో మనం గమనించినట్లుగా అయితే 14వ వచనం. అప్పుడు నా శరీరంలో మీకు స్వాదనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తునీకరింపలేదు, నిరాకరింపలేదు. కానీ దేవుని దూత వలనే క్రీస్తు యేసు వలనే మీరు నన్ను అంగీకరించితిరి. ఒకప్పుడు సౌలుగా ఉన్న నన్ను, శరీర దౌర్బల్యము కలిగిన నా జీవితంలో ఒకప్పుడు స్వాదనగా ఉండిన నన్ను బట్టి నన్ను మీరు తునీకరింపలేదు, నిరాకరింపలేదు. కానీ దేవదూత వలె ఇప్పుడు క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించితిరి. ఒకప్పుడు శరీర దౌర్బల్యము కలిగి నేను సౌలుగా, దుర్మార్గుడిగా, హంతకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా నన్ను గురించి విన్న మీరందరూ భయముతో ఆందోళన కలిగి, ఎంతో భయాందోళన కలిగి నా విషయంలో ఇటువంటి వ్యక్తి బ్రతకకూడదని నన్ను మీరు తునీకరింపలేదు, నిరాకరింపలేదు. మీరు నన్ను నా శరీరంలో 12వ వచనం అంటాడు, మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. మొదటిసారి నేను మీకు సువార్త చెప్పినప్పుడు మీరు నాకు అన్యాయం చేయలేదు. శరీర దౌర్బల్యము కలిగినను 12వ వచనంలో అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను మీకు సువార్త ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. మొదటిసారి గమనించండి. అంటే పౌలు గలతీకి వచ్చి మొదటిసారి వారికి సువార్త ప్రకటించి వారిని సంఘముగా సమకూర్చి, కనుక సౌలుగా ఉన్న తర్వాత తను ప్రజలు చూసి భయపడుతూ వచ్చారు. అతడు పౌలుగా మారిన తర్వాత అతని శరీర దౌర్బల్యము
తన శరీరంలో ఉన్న దౌర్బల్యము కలిగిన పరిస్థితి ఏంటంటే ముమ్మారు ప్రార్థించాడు. ప్రభువా, నాలో ఉన్న ఈ యొక్క రేయిసేగటి పొద్దుపోతే సాయంత్రం అయినప్పుడు నా కళ్ళు కనిపించలేనిగా నన్ను ఇతరుల మీద ఆధారపడేవాడిగా చేశావు, ఇతరులకి నన్ను బాధకరంగా చేసి ఇతరులని ఇబ్బంది పెట్టేవాడుగా నన్ను చేశావు అంటూ పౌలు ఆ యొక్క గలతీ సంఘము గురించి ఏం మాట్లాడుతుందంటే, అప్పుడు నాకు శరీరంలో స్వాదనగా మీకు స్వాదనగా ఉన్న దాన్ని బట్టి మీరు నన్ను తునీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవదూత వలె క్రీస్తు యేసు వలె మీరు నన్ను అంగీకరించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఎరిగి మీరు ఆయన బిడ్డగా జీవించి సువార్త విని నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు ఎరుగుదురు. ఆయనను నేను మీకు నాకు అన్యాయం మీరు చేయలేదు. మొదటిసారి నా శరీర దౌర్బల్యము కలిగినను మీరు నన్ను తునీకరింపలేదు అంటూ పౌలు వారి గురించి మంచి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. కనుక మన యొక్క జీవితంలో మునుపు దోషకుడు, హింసకుడు, హానికరుడైన సౌలు పౌలుగా మారిన తర్వాత మీరు నన్ను తునీకరింపలేదు, నిరాకరింపలేదు, నా శరీరంలో దౌర్బల్యం కలిగినప్పుడు కూడా, నాకు శరీరంలో స్వాదన కలిగినప్పుడు కూడా మీరు నన్ను ప్రేమించారు, ఆదరించారు, నేను మీకు మొదటిసారి పట్టించిన సువార్తను విన్నారు అని గలతీ సంఘానికి ఎంతగానో వారు తనని ఏ రీతిగా వారు ప్రేమించారు, ఏ రీతిగా ఆదరించారు, ఏ రీతిగా ప్రోత్సహించారో అనేది పౌలు గలతీ సంఘాన్ని గురించి చక్కగా వారిని ఎలాగా పౌలుని వాళ్ళు ఎట్లా ప్రేమించారు అనేది పౌలు వారి గురించి చెప్తూ వచ్చాడు. ఈ అనుభవము ఎవరు చెప్పగలరు అంటే బహు కొద్ది మంది మాత్రమే. దేవుని సేవకులుగా ఉన్నవారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, ఎవరైనా మన ద్వారా రక్షించబడి ఆత్మీయంగా ఉజ్జీవంబడి వారు దేవుని కొరకు స్వచ్ఛమైన భక్తులు వారు ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ప్రభువుని ప్రేమించేవారు సౌలైన పౌలుని ఎట్లా దేవదూత వలె ప్రేమించారట, క్రీస్తు యేసు వలె ప్రేమించారట. కనుక తన శరీరంలో స్వాదన కలిగినప్పుడు కూడా, తన శరీరంలో దౌర్బల్యము కలిగినప్పుడు కూడా నన్ను తునీకరింపలేదు, నన్ను నిరాకరింపలేదు, మీరు నన్ను ప్రేమించే విధానము ఇంకే ఎంతగా ఉందా అని అంటూ పౌలు ఏం చెప్తున్న 14వ వచనంలో, అప్పుడు నా శరీరంలో మీకు స్వాదనగా ఉండిన దాన్ని బట్టి మీరు నన్ను తునీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలను క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించుతుంది. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకు ఇచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నారు. గలతీ సంఘస్థులు పౌలుని ఎంతగా ప్రేమించారంటే కారణం ఏంటంటే పౌలు ద్వారా వారు సువార్త విన్నారు, పౌలు ద్వారా ప్రభువులోకి వచ్చారు, పౌలు ద్వారా వారు రక్షించబడ్డారు, పౌలు ద్వారా ఆత్మీయ ఉజ్జీవాన్ని కలిగారు, పౌలు ద్వారా పరలోక రాజ్యాన్ని ఎరిగారు, పౌలు ద్వారా దేవుని ప్రేమ అంటే ఏమిటో ఎరిగారు, పౌలు ద్వారా నిజమైన దేవుడు అంటే ఎవరో అనేది గలతీలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న అన్యజనులు మొదటిసారి తన ద్వారా సువార్త విన్న వారు మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అంటున్నంటే మీ కన్నులు ఓడబెరికి నాకు ఇచ్చివేసినంతగా మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని పౌలు గలతీ సంఘాన్ని సంబోధిస్తూ వారి ప్రేమను గురించి వివరిస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిడదినాన్ని చాలామంది సేవకులు, విశ్వాసులు తమ స్థానిక సేవకుల్ని ప్రేమించక ఇతర సేవకులను ప్రేమించి, తమ స్థానిక సంఘములను విశ్వాసులను ప్రేమించక ఇతర విశ్వాసులని మెప్పును, ఘనతను, పొగడుతలను ప్రేమించేవారుగా అనేక మంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు గలతీ సంఘాన్ని నిర్దినాన్ని స్థానిక సేవకుడు సంఘములో ఉన్న విశ్వాసుల గురించి కానీ తోటి సేవకుల గురించి కానీ చాలామంది సాక్ష్యము ఇవ్వలేని వారుగా ఉన్నారు. నా జీవితంలో కూడా నా తోటి సేవకులతో కానీ విషయములు కానీ సంఘముల విశ్వాసుల గురించి కానీ మంచి సాక్ష్యము చెప్పలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పౌలు గలతీ సంఘాన్ని గురించి మీరు నన్ను తునీకరింపలేదు, నిరాకరింపలేదు, నాకు స్వాదన కూడా నా శరీరంలో కనుక నా శరీర దౌర్బల్యమును బట్టి కూడా మీరు నన్ను ఎంత ప్రేమించారంటే కనుక పౌలు ఎట్లా ఉంటాడంటే చాలా పొట్టివాడు, అందహీనుడు, అందగాడు కాదు, చూడడానికి అతడు ఒక వింతగా ఉన్న వ్యక్తి. కానీ అతని సువార్త ద్వారా, అతని ప్రేమ ద్వారా అతడు ఒకప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి రక్షించబడి ప్రభు కొరకు
త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి బ్రతికిన బ్రతుకును వాళ్ళు ఎరిగి ఆ రీతిగా పౌలుని వారు ప్రేమించినట్లుగా మనకు అగపడుతుంది. నేటి దినాన్ని క్రైస్తవ సంఘముల విశ్వాసులుగా ఉన్న స్థానిక సంఘములో ఉన్నవారు సేవకుని కుటుంబాన్ని ప్రేమించలేని వారుగా చాలామంది అగపడుతున్నారు. వాళ్ళని ఆదరించలేని వారుగా చాలామంది అగపడుతున్నారు. వారితో ప్రేమగా ఉండలేని వారుగా ఇతర సేవకులు, ఇతర విశ్వాసులతో, బంధువులతో వారు ఎన్నుకునే చాలా సమయాలు వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడతారు, ఫోన్లో గంటల కొలత మాట్లాడతారు. కానీ దేవుని సంఘమునికి వచ్చి ఆత్మీయంగా పెంచిన సేవకురాలను లేదా వాళ్ళ పిల్లల్ని లేదా స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసుల్ని ప్రేమించరు. కానీ వారు కులస్తుల్ని ప్రేమిస్తారు, వారి బంధువుల్ని ప్రేమిస్తారు. వారి స్థితికి తగిన వారిని ప్రేమించి వారితో హాయ్ బాయ్ అనుకొని వచ్చే వెలుపైన వారుగా చాలామంది అగపడుతూ ఉన్నారు. అటువంటి జీవితం మనము కలిగి ఉండకూడదని గలతీ సంఘములో ఉన్నవారు పౌలును ఎంతగానో ప్రేమించారు. ప్రతి ప్రపంచంలోని క్రైస్తవ సంఘములో ఉన్న పరిశుద్ధులు తోటి సేవకులుగా మన జీవితంలో మనకింత వెనుకొచ్చిన రక్షించబడిన వారు కానీ కొత్తగా సేవకు వచ్చిన వారు కానీ మనము వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని ధైర్యపరచాలి. వారికి మనము తోడుగా ఉండి వారికి ధైర్యాన్ని కలుగు చేసే వారంగా ఉండాలి. కనుక పౌలుతో రక్షించబడిన విశ్వాసులే పౌలును ఎంతగానో ప్రేమించి, ఎంత ప్రేమటంటే వారు కన్నులు ఓడబెరికి పౌలుకి ఇచ్చిన వారుగా మీరు నాకున్నారు, అంతగా మీరు నన్ను ప్రేమించారని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి 15వ వచనంలో మనం గమనిస్తే 16, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతనా అని ప్రశ్నించాడు. నేను నిజము చెప్పినందున మీకు శత్రువుగా ఉన్నానా ఓ గలతీ సంఘస్థలారా అని వారిని సంబోధిస్తూ ఉన్నాడు. కనుక నిజము ఆడాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతుని అడిగారు, నువ్వు యూదుల రాజు అంటే అవునా అన్నాడు. నా రాజ్యం సంబంధమైంది కాదు, నా రాజ్యము వేరే అని, అది నన్ను ఎరిగిన వారికే నా రాజ్యము తెలుస్తుందని చెప్తూ వచ్చాడు. కనుక పౌలు గలతీ సంఘము వారి మధ్య ఉన్న బాంధవ్యం మనం గమనించినట్లయితే పౌలు నిజమైన సేవకుడు కనబడుతున్నాడు. అక్కడున్న విశ్వాసులు నిజమైన విశ్వాసులుగా, ఆత్మ సంబంధం విశ్వాసులుగా కనిపించినట్లుగా మనకు అర్థమవుతుంది. నిర్దినాన్ని చాలామంది సేవకులు ఆయనకి విరోధముగా, సేవకునికి విరోధంగా, సంఘానికి విరోధంగా, అన్యజనులకు విరోధంగా, ప్రభువు నామమునకు అవమానకరంగా జీవిస్తున్నారు. చాలామంది విశ్వాసులు ఆయనకు విరోధంగా, సేవకునికి విరోధంగా, సంఘ క్రమానికి విరోధముగా, దేవుని వాక్యాన్ని వ్యతిరేకముగా ఏదో వచ్చి వెళ్ళిపోయి ఏదో పైకి భక్తి కలిగి బాప్తిజం తీసుకుని దేవుని బిడ్డను అయిపోయి చెప్పుకొని లోకముతో వారు రాజీపడి, లోకములో ముడిపడి, లోకముతో వారు సంబంధాన్ని కలిగిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. పౌలు అంటున్నాడు 16వ వచనంలో ఏం చెప్తుంటే, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా. గనుక ఎవరు మనల్ని శత్రువుగా చూసినా, ప్రేమగా చూసినా, వారు మన గురించి అపార్థం చేసుకున్న, మన గురించి చెడ్డగా వారు దుష్ప్రసారం చేసిన, అందుకే మత్తయి 5లో మనం చూస్తే, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమవుతుందని స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. 16వ వచనంలో, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే తమ్మును వెంటాడు వాళ్ళని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. పౌలు ఇంకేం చెప్తుందంటే, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు చాలామంది సంఘములో ఉంటారు. ఇతరులకి మేలు కోరేవారుగా ఉండరు, ఇతరుల్ని వెంబడించేవారుగా ఉండరు. ఇతరులకి రెండో విషయం చూస్తే, మీరే తమ్మును వెంటాడవాలని మిమ్మల్ని బయటికి తోసివేయాలని చూస్తున్నారు. సంఘములో ఉన్న వారిని, తోటి వారిని, ఇతరుల్ని అవమానపరిచి తునీకరించి ఇతరుల్ని హేళనగా, అవమానకరంగా చూసి ఇక్కడ చూసినట్లయితే మూసివేసి ఉన్నారు. మిమ్మల్ని సంఘములో నుంచి కానీ, విశ్వాసుల నుంచి కానీ, సేవకుల నుంచి కానీ మిమ్మల్ని నిరాకరించేవారుగా మీరు చాలామంది, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు. చాలామంది ఇలా ఉన్నారు. రెండోది చూస్తే, మీరే తమ్మును వెంటాడవలని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. కనుక మీరే తమ్మును వెంటాడవలని, మీరు తమ్మును ప్రేమించాలి, తన్ను వెంటాడాలి,
బయటికి మీరు వారిని త్రోసివేయగోరు వారుగా కాకుండా మీరే తమ్మును ప్రేమించేవారుగా, వారు మిమ్మల్ని నిరాకరించిన, తునీకరించిన, ఏళన చేసిన, అవమానపరిచిన, మిమ్మల్ని గురించి మీ పేరు చెడ్డదాన్ని ఒకరు దుష్ప్రసారం చేసినప్పుడు కూడా మీరే తమ్మును వెంటాడాలని పౌలు ఎంతగానో మనం కొంతమందిని ప్రేమించాలి, కొంతమందిని ఆదరించాలి, కొంతమంది ధైర్యపరచాలి, కొంతమంది ఎవరినే కానీ మనము తునీకరించేవారుగా, హేళన చేసేవారుగా, అవమానపరిచేవారుగా ఉండకూడదనేది పౌలు ముఖ్య ఉద్దేశం. 18వ వచనంలో నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. ఓ గలతీ సంఘస్థలారా, కొంతమంది బయటికి త్రోసివేసేవారు ఉన్నారు, కొంతమంది వారు మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు గనుక మీరే తమ్మును వెంటాడేవారుగా ఉండాలి. మిమ్మల్ని నిరాకరించేవారిని మీరు ప్రేమించేవారుగా, ఆదరించేవారుగా, ధైర్యపరిచేవారుగా ఉండాలి అని పౌలు చెప్తూ 18వ వచనం అంటున్నాడు, నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నిజమైన సేవకుడు ఎల్లప్పుడూ మేలు చేసేవాడు ఉంటాడు, ఎల్లప్పుడూ మంచిగా జీవిస్తాడు. నిజమైన విశ్వాసి ఎల్లప్పుడూ ఇతరులకి మేలు చేసేవారుగా, ఇతరులకి సహాయం చేసేవారుగా, మంచి ప్రవర్తన కలిగి, వారు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఇతరులకి క్షేమాభివృద్ధిగా ఉంటారు. అదే పౌలు జీవితము అని కవుపడుతుంది. చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు కనుక దేవునికి విరోధంగా, సేవకుని విరోధంగా, సంఘ క్రమానికి విరోధంగా, కనుక తోటి వారికి విరోధముగా బ్రతికేవారుగా చాలామంది అగపడుతున్నారు. పౌలు తాను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రం, మీ దగ్గర ఉన్నప్పుడే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నేనున్నాను. మీ దగ్గరే కాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా మంచి విషయంలో నేను ఎల్లప్పుడూ మంచి చేసేవాడుగా, మంచిని కోరినవాడుగా, ఇతరులకి మేలు చేసేవాడు. మేలు చేసేవారు దేవుని సంబంధం, కీడు చేసిన వారు దుష్టుని సంబంధాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరి, మేలు సహోదరుడా, మేలు చేసేవారు ఉన్నామా? ఎల్లప్పుడూ మంచి చేసేవారు ఉన్నామా? ఎల్లప్పుడూ నిజమాడేవారు ఉన్నామా? ఎల్లప్పుడూ ఇతరులు మనల్ని తునీకరించినప్పుడు కూడా మనము నిజము పలికేవారముగా ఉన్నప్పుడే ప్రభువు మనతో ఉంటాడు. చూడండి 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన. ఎందుకు పౌలు అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకు అంటే, మీరు ఇక్కడ మనం గమనించినట్లు, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవాలని మిమ్మను బయటికి మూసివేయి గోరుచున్నారు. అటువంటి వారిని పౌలు ప్రేమించేవాడుగా. అందుకే మీరు ఇంకా మారాలి, మీలో ఇంకా మంచి ఉండాలి, మీలో నిజం ఆడాలి, మీరు శత్రువుగా ఉండకూడదు, మీరు మేలు చేసి ఆయన బిడ్డలుగా ఉండాలి. మీలో క్రీస్తు స్వరూపం. యుక్త వయసు వచ్చిన అమ్మాయి ఎట్లా ఉంటుంది? వాళ్ళ అమ్మ రూపం కనిపిస్తారు. ఒక యవన ప్రాయం వచ్చిన ఒక అబ్బాయి, యవనస్తుడు, వారి నాన్న రూపము కనిపిస్తారు. అలాగే మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు క్రీస్తు స్వరూపము నీలో కనిపిస్తుంది. కనుక పౌలు అంటాడు, మీరు నా పిల్లలారా, మీరు క్రీస్తు స్వరూపము యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు అంటే మీరు ఇంకా మారాలి, మారు మనసు పొందాలి, రక్షించబడాలి, ఆత్మీయంగా ఉద్యమం పడాలి. కొంతమంది సంఘములో ఉంటారు, వారు ఎప్పుడు మారరు. వారు ఎప్పుడు ఆత్మీయంగా బ్రతకడానికి ఇష్టపడే, వారి పెళ్ళిళ్ళ కొరకు, వారి సావుల కొరకు, లేదా వారి పెద్ద పిల్లల కార్యం కొరకు, లేదా వారి యొక్క గృహ ఓపెనింగ్ కొరకు వారు దేవుని వాడుకుంటారు, సేవకుని వాడుకుంటారు, సంఘాన్ని వాడుకుంటారు. వారిలో గరిట ఉంటుంది, కానీ గరిటికి ఉప్పు వారు తెలియనట్టుగా వారు క్రీస్తుని వెంబడించేవారుగా ఉంటారు. కానీ బాప్తిజం తీసుకుంటారు, కానీ ఆరాధన చేస్తారు. కానీ వారు ఎప్పుడు కూడా నరకానికి త్రోయబడే భక్తి కలిగిన వారుగా చాలామంది సంఘములో ఉంటారు. కనుక పౌలు అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడాలి, మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది అంటున్నాడు పౌలు. మనం ఎవరి కొరకు కన్నీరు కార్చాలంటే ఆత్మీయంగా ఉన్నవారు కాదు. పౌలు ప్రభు అన్నాడు, పాపుల్ని పిలువచ్చేదని నీతిమంతులు పిలువరావడానికి నేను రావడానికి లోకానికి రాలేదు. అలాగే దేవుని సంఘములో బలహీనంగా ఉన్న వారిని, గనుక ఆయన విరోధిగా బ్రతికిన వారిని,
కనుక ఆయన విరోధంగా పాపం చేసిన వారిని, మందిరంకి వచ్చి విచ్చలవిడిగా తిరిగిన వారిని మనం ప్రేమించి వారిని ప్రభువు మార్గంలో నడిపించిన వారి విషయంలో మనం కన్నీరు కార్చి ప్రార్థించి వారిని ఆత్మ తీవ్రత కలిగి ప్రభువును సేవించే వారంగా మనం సిద్ధపరచాలి. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను, నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడుకోరుచున్నాను. పౌలు 20 వచనం అంటున్నాడు, మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను. చాలామంది, పౌలే కాదు, నిర్దినాన్ని సేవకులు చాలామంది సంఘంలో ఉన్నవారు గురించి ఆలోచన చేసినప్పుడు వీరి గురించి మంచి చెప్పగలిగేవారుగా, వీరు ఆత్మీయులని, వీరు పరలోకానికి వెళ్తారని ఏమీ ఎటు తోచక చెప్పలేని వారుగా ఆ రోజు పౌలే కాదు, ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ సంఘములో ఉన్నవారు అనేకులు జీవితాలు ఇలాగే కనబడుతూ ఉన్నాయి. రెండోది మనం చూస్తే, నేనిప్పుడు మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడుకోరుచున్నాను. సేవకుడు మీ మధ్యకు వచ్చి మీతో మరి ఒక విధముగా మాట్లాడుకోరుచున్నాను అంటే నిజమైన సేవకుడు ఏమంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు, నేనిప్పుడు మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడుకోరు. ఏంటి మరి ఒక విధము అంటే, వారి గురించి శ్రద్ధ, వారు రక్షించబడాలి, వారు ఆత్మీయ ఉద్యమపడాలి, వారు పరలోక రాజ్యం సొత్తుగా ఉండాలి, వాళ్ళు మార్పు కలిగి ఉండాలి. మీరు మార్పు బిడ్డల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరని, అట్టి వారితో, అవిధేయులుగా ఉన్న వారితో కొంత సహవాసము కలిగి ఉండి వారిని ప్రభు యొద్దకు నడిపించగలిగే వారుగా ఉండాలి అనేదే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. నిర్దినాన్న సంఘాల్లో డబ్బులు ఉన్నవారు, పెద్ద కులస్తుల మీద, ఎవరు కారులో వస్తారో, ఎవరు ఉద్యోగస్తులో, వారిని ప్రేమించేవారుగా చాలామంది అగపడుతున్నారు. కానీ బీదవారిని కానీ కష్టంలో ఉన్నవారు కానీ బాధలో ఉన్నవారు కానీ వారితో కొంత మరి ఒక విధముగా వారితో మాట్లాడాలని, వారికి సహాయం చేయాలని, వారితో సమయం గడపాలని, వారిని పరలోక రాజ్యం సిద్ధపరచాలి అనేది చాలామందిలో కనబడటం లేదు. కానీ ఇది మనకి ఏంటి హెచ్చరిక సేవకులుగా అంటే, మనకు సంఘములో వ్యక్తిగతంగా ఉన్నవారిని, సంఘములో ఉన్నవారిని, అల్పులైన వారిని, బీదలైన వారిని, ఆత్మీయ గ్రాహింపు లేని వారిని, రక్షణ లేని వారి విషయంలో మనము వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేసి వారిని ప్రభువు మార్గంలో నడిపినట్లయితే కనుక ఆ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాప తిరిగి వచ్చినట్లుగా ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. తప్పిపోయిన గొర్రెని కాపరి గొర్రె కనుక వెతకవలసి వచ్చింది, పడిపోయిన న్యాయం అది వస్తువు కనుక అది దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా ఎతకవలసి వచ్చింది. కానీ చెప్పిపోయిన కొడుకుని తండ్రి వెతకలేదు. అలాగే మన జీవితంలో, సంఘములో కనుక ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుని ప్రేమించలేని వారిని, ఇంట్లోనే ఉన్నాడు పెద్ద కుమారుడు, తండ్రిని ప్రేమించలేని వాడు ఉన్నాడు. చిన్న కుమారుడు తన తప్పు విషయంలో తాను పశ్చాత్తాపడి, నా తండ్రి ఎంత అనేక మంది కూలివానికి అన్నము సమృద్ధిగా ఉంది, నేను నా తండ్రికి పరలోకమందు దేవుని విరోధం పాపము చేశాను, నేను నీ కుమారుడుగా నీ ఇంటికి నీ పనివానిగా వస్తాను అనుకుని వచ్చినప్పుడు తండ్రి తన పనివానిగా చేర్చుకోలేదు. తండ్రి ఆశ ఏంటంటే తను రక్షించబడాలి, తన తప్పును తను గ్రహించాలి. అలాగే నా పాప పరిహారం కొరకే నేను తప్పిపోయిన మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి తన రక్తము కార్చి, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచడానికి ఆయన ఎవరిని పిలవచ్చాడంటే పాపులనే పిలవచ్చాడు, కానీ నీతిమంతుల్ని ఆయన పిలవరాలేదు. కానీ గలతీ సంఘంలో ఉన్నవారి విషయంలో పౌలు, మీ విషయమై నాకు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన అంటే స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులను, స్థానిక సంఘంలో ఉన్న సేవకుడు, సంఘంలో ఉన్నవారు క్రీస్తు స్వరూపంలోనికి రావాలి అనేది మనం వారి కొరకు ప్రార్థించి వారి విషయంలో ఉపదేశించాలి, బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ప్రభువు ప్రేమ వారికి చూపాలి. వారు అప్పటికి వాళ్ళు తునికిరంబడి, అప్పటికి వారు ప్రభు ప్రేమను ఎరగపోయినట్టుగైతే వారు దేవుని శిక్షకు పాత్రులుగా ఉంటారు అనేది పౌలు గలతీ సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు. సంఘము కూడా లో ఉన్నవారు, ఆత్మీయంగా ఉన్నవారు పౌలుని ప్రేమించారు. కానీ అక్కడ గలతీ సంఘంలో కూడా కొంతమంది ప్రభువుని ప్రేమించలేనివారుగా, కొంతమంది ప్రభువుని వెంబడించలేనివారుగా, కొందరు మరి ఒక విధముగా ఉండేవారుగా,
కొంతమంది వారు ఆయనకి విరోధంగా బ్రతికిన వారి గురించి కనుక పౌలు వారితో సహవాసం చేసి మరి ఒక విధముగా వారితో మాట్లాడి వారిని ప్రభు దగ్గరికి నడిపించారు అనేది ఆయన యొక్క ప్రేమ. కనుక మన కొరకే మరణించి తిరిగి లేచిన ఆయన ప్రేమను మనము ఇతరులకి పంచిపెట్టడమే మన మీద ఉంచిన ఆయన భారం. కనుక మనల్ని మన జీవితాలు పరీక్షించుకొని పౌలు వలె మేము నీ ప్రేమను కలిగిన వారంగా, గలతీ సంఘస్థుల వలె సేవకుల్ని, పరిశుద్ధులని, అన్యజనుల్ని, రక్షణ లేని వారిని ప్రేమించి ప్రభు మార్గం వైపు నడిపించే గలతీ సంఘస్థుల వలె, ఇతరులకి ప్రేమ చూపే గలతీ సంఘస్థుల వలె మనము కూడా జీవించాలి అనేదే ఆయన యొక్క ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, వారి జ్ఞానముతో ఈ మాటలు వారికి అర్థము కాదు, నీ జ్ఞానముతో నింపి అయా పౌలు నాయన నీ గలతీ సంఘము ఎంత ప్రేమించిందో, గలతీ సంఘములో ఉన్నవారు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు నాయన రక్షణ అనుభవం లేని వారిని, దేవానికి విరోధంగా బ్రతికిన వారి విషయంలో ఎంతగానో భారము కలిగి ఉన్నాడు. అటువంటి జీవితమును మేము కూడా కలిగి ఉండాలని నేర్పించిన నీ లేఖనం కొరకే నేను కొనియాడుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అమూల్యారక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తిని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. ప్రైజ్ లార్డ్.